Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. Hope you guys all are doing good. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. గైస్, మన సంగారెడ్డిలో మాంజిరా నది పైన పురాతనమైన బ్రిడ్జ్, అంటే బ్రిటిషర్స్ కాలం నాటి బ్రిడ్జ్ ఉందని ఎంతమందికి తెలుసు? అది ఎక్కడ ఉందని తెలిసే కింద కామెంట్ చేయండి. అది ఇప్పుడు ఎలాంటి కండిషన్లో ఉందో నేను మీకు చూపిస్తాను. పదండి. ఇదే గైస్ ఆ బ్రిటిషర్స్ కాలం నాటి బ్రిడ్జ్. దీనినే శివంపేట్ పాత బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీని హిస్టరీ అయితే నాకు అంతగానం తెలియదు, కానీ ఇది 100+ ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్ అని మాత్రం తెలుసు. ఇక్కడ రివర్లో మనకు కొన్ని దేవుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి, చూసుకోవచ్చు. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా కొన్ని దేవుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. అక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది కదా, అన్ని రాతితో చెక్కబడినవి విగ్రహాలు. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు, అలాగే శివలింగం కూడా కనిపిస్తుంది మనకు, చూసుకోవచ్చు. ఇక్కడ దేవుడి ముందు ముగ్గు కూడా వేశారు ఎవరో. ఇంకా రైనీ సీజన్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ఎక్కువగా లేవు. వాటర్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుండే లొకేషన్ చూడడానికి. చుట్టూ అంతా గ్రీనరీ కనిపిస్తుంది, మంచిగా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ మ్యాక్సిమం అందరూ ఫిషింగ్ చేయడానికి లేకపోతే వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తారు. ఈ పాత బ్రిడ్జ్ పక్కనే కొత్త బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు, మీకు అది కూడా చూపిస్తాను, పదండి. ఈ కొత్త బ్రిడ్జ్ కన్నా ముందు ఇంకో బ్రిడ్జ్ ఉంటుండే, అది ఓన్లీ 2 లేన్ ఉంటుండే. దాని తర్వాత పక్కన బ్రిడ్జ్ వైడనింగ్ చేశారనమాట. మొత్తం ఇప్పుడు 6 లేన్ రోడ్ చేశారు. అది ఆ 2 లేన్ బ్రిడ్జ్ ఇంకా అట్లానే ఉంది. కొత్త బ్రిడ్జ్ల మధ్యలో అది ఉంది, పాత బ్రిడ్జ్. రోడ్ వైడనింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, అది ఇప్పుడు నాందేడ్ హైవే అయ్యింది. మామిడిపల్లి చౌరస్తా నుండి డైరెక్ట్ నాందేడ్కి హైవే అయ్యింది అనమాట. అందుకే 6 లేన్ రోడ్ చేశారు. అది పాత బ్రిడ్జ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం స్టోన్సే యూజ్ చేశారు, ఎలాంటి స్టీల్ వాడకుండా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. చూడవచ్చు, మనకు కనిపిస్తుంది. వానలు గట్టిగా పడితే వాటర్ ఫ్లో హెవీగా ఉంటుంది, అప్పుడు లొకేషన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ని మొత్తం పొల్యూట్ చేసి పడేసారు. ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, అలాగే బీర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా వస్తే ప్లీజ్ అలా చేయకండి. మీరు ఏవి తెచ్చుకున్నా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోండి. మన నేచర్ని మనమే కాపాడుకోవాలి. ప్లీజ్ అలా చేయకండి. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పాలిథిన్ కవర్స్ కానీ అక్కడ పడేయకండి వాటర్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఉదయ్ ఎక్స్ప్లోరర్.